హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2024 రిలేటెడ్గా మనకి టుమారో నుంచి అయితే అప్లై చేయొచ్చు కదా. మరి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, దాంతోపాటు క్వాలిఫై అయిన తర్వాత మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, అప్పటికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, వాటి రిలేటెడ్గా ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే పీజీ సెట్ 2024 రిలేటెడ్గా మనకు ఏప్రిల్ 1 నుంచి మీరు అప్లై చేసుకోవడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇలా అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే లిటరలీ మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం అయితే అవ్వవు. కాకపోతే ఆ యొక్క డాక్యుమెంట్స్ రిలేటెడ్గా మనకు నెంబర్స్ అనేవి అయితే అడుగుతాయి. మెయిన్గా ఏదైతే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుందో వాటి రిలేటెడ్గా నెంబర్స్ అయితే మీకు అవసరం అవుతాయి. దాంతోపాటు ఏదైతే 10th క్లాస్ రిలేటెడ్గా ఉందో దానికి సంబంధించి కూడా ఆ యొక్క సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఏదైతే ఫోటో ఉందో మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఇవి మనకు అప్లై చేసేటప్పుడు అవసరం అనేది అవుతాయి అన్నమాట. ఇంకా దాంతోపాటు ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో కౌన్సిలింగ్ టైం వచ్చేటప్పటికి మీది ఏదైతే సిఎంఎంఆర్ పీసీ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, డిగ్రీది ఏదైతే సిఎంఎం పీసీ ఉంటుందో దాని యొక్క కాపీ అనేది మనకు అవసరం అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు యాజ్ యూజువల్గా 10th క్లాస్ మార్క్స్ మేము అవసరం అవుతుంది. అట్ ద సేమ్ టైం క్యాస్ట్ అండ్ ఇన్కమ్ కూడా మనకి కౌన్సిలింగ్కి అవసరం అనేది అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో అప్లై చేయడానికి మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్స్ రిలేటెడ్గా నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి అనేది మనకు అవసరం అయితే అవుతుంది. ఇంకా దాంతోపాటు ఏదైతే అప్లయింగ్ కూడా పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. జస్ట్ సింపుల్గా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అనేది చేస్తారు. ఆ తర్వాత ఆ యొక్క పేమెంట్ ద్వారా వచ్చిన డీటెయిల్స్తో మీరు లాగిన్ అనేది అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ యొక్క స్కూలింగ్, మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్, వాటి యొక్క రిలేటెడ్ డాక్యుమెంట్స్ సంబంధించి నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఎంటర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ యొక్క స్కూలింగ్ ఎక్కడ జరిగింది, మీ యొక్క ఇంటర్ ఎక్కడ కంప్లీట్ అయింది, వాటి రిలేటెడ్గా ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయ్యారు, అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి అయితే ఫోటో అండ్ సిగ్నేచర్ మీరైతే ఈ యొక్క అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ప్రిఫరెన్స్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేస్తారు. కాబట్టి అప్లై చేయడానికి అయితే ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. అప్లై చేసి కౌన్సిలింగ్లో మాత్రం మీకు పీసీ అండ్ సిఎంఎం అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇవైతే మనకు మెజార్టీగా అయితే ఉండాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సిఎంఎం పీసీ ఉందంటే చాలు మీ కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోతుంది. టుమారో మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఎలా అప్లై చేయాలన్న దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే ఎవరు కూడా అప్లై అనేది చేయకండి. ఒక 3 to 4 days టైం అయితే ఇవ్వండి. ఆ తర్వాతే అప్లై అనేది చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.